అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో జెన్ ఏఐ స్పేస్‌లో ఇట్ కుడ్ బి ఏఐ ఇంజినీర్ రోల్, జెన్ ఏఐ ఇంజినీర్ రోల్ ఆర్ ఏజెంటిక్ ఏఐ ఇంజినీర్ రోల్, వీటన్నిటిలో కూడా కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఇంటర్వ్యూస్‌లో మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్తే మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అవుతే మీకు డెఫినెట్లీ ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, జెన్ ఏఐ స్పేస్ కాబట్టి వచ్చింది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలేమో ఆర్ ఫ్రెషర్స్ అంతా సరిపోతారేమో అనుకుంటున్నారు. బట్ నో, మనకి జెన్ ఏఐ స్పేస్లో కూడా ప్రతి లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. అంటే వీ హ్యావ్ జెన్ ఏఐ రోల్స్ ఫర్ ఫ్రెషర్స్, వీ హ్యావ్ జెన్ ఏఐ రోల్స్ ఫర్ మిడ్ లెవెల్ ఇంజనీర్స్, వీ హ్యావ్ జెన్ ఏఐ రోల్స్ ఫర్ సీనియర్ ఇంజనీర్స్ ఆల్సో. ఓకే, నౌ ఐడియా ఈజ్ సింపుల్. ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీలోకి ఈ జెన్ ఏఐ ఇంజనీర్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నారంటే రీజన్ సింపుల్. వాళ్ళు వాళ్ళ కంపెనీలో ఏఐని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు. రైట్ నౌ దట్ ఇంటిగ్రేషన్ కుడ్ బి ఇన్ 2 ways. వే నెంబర్ 1, కొత్త టూల్స్, కొత్త ప్లగిన్స్, కొత్త వేస్తో మీరు ఇంటిగ్రేట్ చేస్తారు. వాటిని ఎగ్జిస్టింగ్ టీమ్స్ యూస్ చేస్తాయి. వే నెంబర్ 2 ఏంటంటే మనకి ఏఐ రాకముందు కూడా టీమ్స్ ఉన్నాయి, ఐటీ ఉంది ఎప్పటి నుంచో. కాబట్టి వాళ్ళు ఏఐ రాకముందు కూడా పనిచేసేవాళ్ళు. రైట్, ఇవాళ కూడా పనిచేస్తున్నారు. సో వాళ్ళు ఎగ్జిస్టింగ్ కొన్ని వేస్ ఉంటాయి కదా ప్రతి టీమ్కి వర్క్ చేయడానికి. ఆ ఎగ్జిస్టింగ్ వేస్లోనే మీరు ఏఐని ఇంటిగ్రేట్ చేయడం ఇస్ ద సెకండ్ వే. నౌ ఫర్ దీస్ ఆబ్వియస్లీ మీకు ప్రీవియస్గా ఈ టీమ్స్తో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్, ప్రీవియస్గా ఐటీలో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే దాంతోనే మీరు కొత్త ఈ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతారు. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ లెవెల్స్ ర్యాంక్ అయి ఉంటాయి. రైట్, బట్ యా, జెన్ ఏఐ ఈజ్ అ ఫ్రెష్ రోల్. దాంట్లో కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయి, కోర్ స్కిల్స్, దే ఆర్ ఫ్రెష్. బట్ బేస్డ్ ఆన్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ మీకు ఆల్ లెవెల్స్లో జెన్ ఏఐ రోల్స్ ఉంటాయి. ఓకే, నా ఈ జెన్ ఏఐలో ప్రైమరీగా కావాల్సిన స్కిల్స్ ఏంటి? స్కిల్ నెంబర్ 1, ఈ ఏఐ మోడల్స్, స్పెసిఫిక్లీ ఎల్ఎల్ఎం మోడల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, టోకెన్స్ ప్రిన్సిపల్ ఏంటి. రైట్, మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాడుతున్నప్పుడు వై ఆర్ రెస్పాన్సెస్ ఇంప్రూవింగ్, ఈ బేసిక్ ఐడియా ఉండడం ఇంపార్టెంట్. స్కిల్ నెంబర్ 2, వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నప్పుడు దే విల్ ఎక్స్పెక్ట్ యూ టు బిల్డ్ ఏఐ వర్క్ ఫ్లోస్. రైట్, దట్ కుడ్ బి నెంబర్ 1 సొంతంగా కోడ్ చేసి, నెంబర్ 2 యూసింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్, నెంబర్ 3 యూజింగ్ ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్. రైట్, సో ఈ 3 రావడం ఇంపార్టెంట్. ఫస్ట్ దాంట్లో మీరు సొంతంగా ఈ వర్క్ ఫ్లోస్ని బిల్డ్ చేస్తారు కాబట్టి దానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్స్ అండ్ టెక్నాలజీస్ లైక్ లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, క్రూ ఏఐ ఇటువంటివి రావడం డెఫినెట్లీ ఇంపార్టెంట్. సెకండ్ దానికి ఇట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్, దాంట్లో ఏజెంట్ బిల్డర్ కానివ్వండి ఆర్ ఎన్ఐటీఎం కానివ్వండి, అవి ఇంపార్టెంట్. వే నెంబర్ 3 ఏంటి అంటే విత్ క్లాడ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అలాట్. రైట్, అంటే ఈ ఓపెన్ క్లాడ్ ఇవన్నీ లైక్ ఆల్మోస్ట్ ఒకే టైంలో, ఐ థింక్ ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో వచ్చి కొంచెం బాగా బూమ్ అయ్యాయి కదా. ఆ తర్వాత డెఫినెట్లీ వేస్ ఆఫ్ వర్కింగ్ హ్యావ్ చేంజ్డ్. రైట్, సో ఈ క్లాడ్ లోపల హౌ డూ యూ క్రియేట్ స్కిల్స్, క్లాడ్ లోపల హౌ డూ యూ క్రియేట్ వర్క్ ఫ్లోస్, క్లాడ్ లోపల హౌ డూ యూ క్రియేట్ ప్లగిన్స్, క్లాడ్ లోపల హౌ డూ యూ డిఫైన్ సబ్ ఏజెంట్స్. రైట్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, దాట్ స్కిల్ నెంబర్ 2. స్కిల్ నెంబర్ 3 ఈజ్ చాలా కేసెస్లో కంపెనీస్ ఓపెన్ ఏఐ, జెమినీ, ఆంథ్రోపిక్, డీప్సీక్ వీళ్ళ మోడల్స్ ఏపీఐస్ ద్వారా యూస్ చేస్తారు. గ్రేట్, బట్ చాలాసార్లు ఫర్ కేసెస్ వేర్ దెర్ ఇస్ లైక్ అబ్సల్యూట్ డేటా సెక్యూరిటీ రిక్వైర్మెంట్ ఆర్ ఫైన్ ట్యూనింగ్ చేస్తాను అనుకోండి, ఆ కేసులో ఎల్ఎల్ఎం మోడల్స్ని లోకల్గా హోస్ట్ చేసుకోవడం, ఓపెన్ సోర్స్ మోడల్స్ని ఏ విధంగా వాడాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓపెన్ సోర్స్ మోడల్స్ అండ్ వాటిని హౌ డూ సెటప్ ఇన్ యువర్ ఓన్ సర్వర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఈస్ అ ఇంపార్టెంట్ టాపిక్. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంటిగ్రేట్ చేస్తున్నాం అన్నప్పుడు డెఫినెట్లీ విల్ బిల్డ్ ఏజెంట్స్, దానికి టూల్స్ కావాలి, ఆర్ విల్ క్రియేట్ వర్క్ ఫ్లోస్ విచ్ హ్యాస్ టు బి ఇంటిగ్రేటెడ్. రైట్, వీటన్నిటికీ డెఫినెట్గా అబ్సల్యూట్ రిక్వైర్మెంట్ ఈజ్ నోయింగ్ అబౌట్ హౌ ఏపీఐ వర్క్స్. రైట్, ఏపీఐస్ అంటే ఏంటి, ఏపీఐస్తో డిఫరెంట్ హెచ్టిపి మెథడ్స్ ఏంటి, హౌ డు దే వర్క్, ఎందుకు పనిచేస్తాయి, ఎందుకు కావాలి, ఎందుకు వాడతాం, ఎలా వాడతాం, లైక్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఏపీఐస్. అంటే ఏపీఐస్లో మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లైక్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రైట్, దట్స్ ద నెక్స్ట్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్ స్కిల్. ఆ తర్వాత వాట్స్ రియలీ ఇంపార్టెంట్ ఇస్ మీరు రెగ్యులర్గా చెప్పినట్లుగా మీకు రైట్ ఐదర్ హోస్ట్ చేసుకుంటారు సొంతంగా, లేకపోతే బయట వాళ్ళ మోడల్స్ వాడతారు. బట్ ఇన్ బోత్ ద కేసెస్ సొంతంగా హోస్ట్ చేసుకుంటే ఆ హోస్ట్ చేసిన మోడల్ నుంచి అవుట్పుట్స్ కోసం ఇన్ఫరెన్స్ కాస్ట్ ఉంటుంది. లేదు, ఇఫ్ యూఆర్ చూసింగ్ అ పెయిడ్ మోడల్ ఆబ్వియస్లీ టోకెన్స్ బట్టి మీకు కాస్ట్ ఉంటుంది. నౌ ఆబ్వియస్లీ మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తుంది వీటి మీద. రైట్, సో your workflows should be efficient. So how do you optimize for cost is again very 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 important thing. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇనిషియల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాజ్ ద థింగ్. రైట్, ఆ తర్వాత వీ హ్యావ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, నౌ వీ హ్యావ్ లూప్ ఇంజనీరింగ్. ఈ 3 కూడా రావడం డెఫినెట్లీ ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, లూప్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, వీటి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ప్లీజ్ వాచ్ దాట్. ఫైనల్ స్కిల్ విచ్ ఇస్ నాట్ ప్యూర్లీ టెక్నికల్ బట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఐటీలో ఒక సేయింగ్ ఉంటుంది, యూ కెనాట్ ఇంప్రూవ్ వాట్ యూ కెనాట్ మెజర్. మీరు మెజర్ చేయలేనిది ఇంప్రూవ్ చేయలేరు. లెట్స్ సే
దెర్ ఈజ్ సమ్ పైప్ లైన్ స్కోర్ ఇన్ యువర్ టీమ్. అది రెగ్యులర్గా పడిపోతుందని తెలుసు. అది ఇంప్రూవ్ చేయడం ఒక మెట్రిక్ అనుకుందాం. బట్ దాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్లీ యూ హ్యావ్ టు మెజర్ ఇట్. ఓకే, లాస్ట్ వీక్ ఏంటి, ఈ వీక్ ఏంటి, ఎలా పడుతుంది, ఎలా పెరుగుతుంది. సో మెజర్ చేయగలిగితేనే మీరు ఇంప్రూవ్ చేయగలరు, రైట్? సో ఈ కంపెనీస్ ఎప్పుడైనా సరే ఏఐ ఇంజనీర్స్ ఆర్ ఎటువంటి కొత్త రోల్స్ తీసుకుంటున్నప్పుడు దే వాంట్ టు సీ ద ROI, రైట్? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీ మీద ఇన్ని ల్యాక్స్ స్పెండ్ చేస్తున్నాము, నా కంపెనీకి దీనివల్ల లాభమైనా వస్తుందా? మేక్ సెన్స్, రైట్? సో ఆ విధంగా చూస్తారు. సో ఆ విధంగా చూస్తున్నప్పుడు మీరు మీ రోల్ని, మీ వర్క్ని జస్టిఫై చేసుకోగలగాలి అంటే సో వన్ థింగ్ విచ్ నీడ్ టు అబ్సల్యూట్లీ బి గుడ్ అట్ ఈస్, ఇప్పుడు ఈ విధంగా మీరు వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేస్తున్నారు, ఏజెంట్స్ బిల్డ్ చేస్తున్నారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు సరిగ్గా చూపించగలగాలి, రైట్? అంటే యూ షుడ్ హ్యావ్ ద రైట్ మెట్రిక్స్ ఇన్ ద టీమ్స్ బిఫోర్ యూ వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాజ్ అ జెన్ ఏఐ ఇంజనీర్ ఒక టీంలో PR కౌంట్, ఓకే, PR రివ్యూ సైకిల్ బాగా ఎక్కువ ఉంది. అంటే ఒక పుల్ రిక్వెస్ట్ చేసేసాక దాన్ని మర్జ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందులో నేను ఒక AI వర్క్లో రాసి ఐ వాంట్ టు ఇంప్రూవ్ ద టైం, రైట్? ఆటోమేటిక్గా రివ్యూస్ చేయడం, ఆల్ ఆఫ్ దట్ డిఫరెంట్ థింగ్స్ ఐ వాంట్ టు డూ అండ్ ఇంప్రూవ్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంప్రూవ్ చేశారని చెప్పాలి అంటే వాట్ వాజ్ ద సినారియో బిఫోర్ అండ్ వాట్ వాజ్ ఇట్ ఆఫ్టర్ చెప్పగలగాలి. దానికోసం ముందుగా మీరు ఆ PR సైకిల్ టైం మెట్రిక్స్ని యాడ్ చేయాలి. ఓకే, మన టీంలో ఇవాళ క్రియేట్ చేస్తే దాన్ని మర్జ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, రైట్? ఆ మెట్రిక్స్ లేకపోతే యాడ్ దెమ్, ఆల్వేస్ హ్యావ్ అ స్నాప్షాట్ ఆఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అప్పుడు మీరు మీ వాల్యూని జస్టిఫై చేసుకోగలుగుతారు. సొంతంగా వర్క్ ఫ్లో చెప్పండి సరే, అందులోకి వస్తుంది ర్యాక్ కూడా. సో ర్యాక్ చెప్పండి అడగండి. సో ర్యాక్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సేమ్ ఏజెంటిక్ వర్క్లో చేయమని. ఓకే, సో ఇవి మీకు బాగా వస్తాయి గైస్. డెఫినెట్లీ యూ కెన్ ఏస్ ది ఇంటర్వ్యూస్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగానే అప్లై చేయండి. ఎందుకంటే లైక్ ఐ బీన్ సీయింగ్ పీపుల్, అన్న కొత్తదే కదా రోలు, కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళి ఫ్రెషర్ నుంచి సీనియర్లో అప్లై చేస్తానంటున్నారు. అది మీకు లైక్ ఆబ్వియస్లీ ఎలిజిబిలిటీ కాదు, బికాస్ దే విల్ హ్యావ్ దర్ ఓన్ స్కిల్స్. వీటన్నిటికీ కూడా ఏంటంటే దేర్స్ అ బేస్ స్కిల్ విచ్ ఈస్ యువర్ ప్రీవియస్ రోల్, వాటిల్లో ఎక్స్ట్రా ఏ స్కిల్స్ యాడ్ చేస్తున్నారు అంతే. సో మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగానే అప్లై చేయండి. ఐ హోప్ దిస్ మేక్ సెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.